అక్రమ నిర్మాణాలను కూల్చడమే కాదు చెరువుల అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామంటుంది హైడ్రా. చెరువుల అభివృద్ధితో పార్కులు కలకలలాడుతున్నాయి. తాజాగా ఉప్పల్లోని నాచారం పెద్ద చెరువు పునరుద్ధరణ సుందరీకరణ పనులను ప్రారంభించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఏడాదిలోపే ఈ చెరువు స్థానికులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది హైడ్రా. నగరంలోని చెరువుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించింది హైడ్రా. ఇప్పటికే ఉప్పల్ నల్ల చెరువు, రామంతపూర్ చెరువు, కూకట్పల్లి చెరువు, హైటెక్ సిటీ చెరువుతో పాటు పలు చెరువుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని నాచారం పెద్ద చెరువు పునరుద్ధరణ పనులకు హైడ్రా శ్రీకారం చుట్టింది. 108.30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు అభివృద్ధి పనుల్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రారంభించారు. విశాలమైన కట్ట నిర్మాణంతో పాటు పాత్వేను నిర్మిస్తున్నారు. అన్ని వయసుల వారు సేద తీరే విధంగా చెరువు కట్టపై కూర్చునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు. చెరువు చెంత ప్లే ఏరియాలు పార్కులు అందుబాటులోకి రానున్నాయి. పిల్లల ప్లే ఏరియాలు, ఓపెన్ జిమ్లు, యోగా చేసుకునేందుకు వీలుగా ప్లాట్ఫామ్లను నిర్మిస్తున్నారు. దాదాపు 28 కోట్లతో ఈ చెరువును అభివృద్ధి చేస్తోంది హైడ్రా. చెరువులో 10 ఫీట్ల మేర పూడికను తొలగించనున్నారు. 9 నెలల్లో ఈ చెరువును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల వద్ద వర్షాకాలం వరద కష్టాలు తొలగడమే కాకుండా భూగర్భ జలాలు కూడా వృద్ధి చెందినట్టు తేలిందన్నారు. నాచారం చెరువులో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం జరుగుతోందని, ఇక్కడ కూడా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ఇతర సమస్యలన్నీ పరిష్కారమై చెరువు అభివృద్ధితో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందన్నారు హైడ్రా చీఫ్ రంగనాథ్. ఇది హైడ్రా ఆధ్వర్యంలో దాదాపు 108 ఎకరాలు ఉన్న ఈ చెరువుని ప్రభుత్వ నిధులతో అంటే హెచ్ఎండిఏ ఫండ్స్ తోటి 108 ఎకరాల చెరువుని ఇక్కడ మనం పునరుద్ధరణ చేస్తున్నాం, పూర్తిగా రిజ్యూనేట్ చేస్తున్నాం. ఇన్నాళ్ళు ఇక్కడ మురికి కూపంగా మొత్తం సీవేజ్ వాటర్ అంటే డ్రైనేజ్ వాటర్ వచ్చి ఉండేటటువంటి దాన్ని ఇప్పుడు దీన్ని మొత్తం మనము సిల్ట్ ఏదైతే ఉన్నదో మట్టి దీంట్లో చూస్తే కనుక ఎంత ఈ క్వాలిటీ మట్టి చూసినారు కదా. సో దీన్ని దాదాపు 10 ఫీట్ దాకా అంటే 10 to 12 ఫీట్ దాకా నేను తీసి ఆ సిల్ట్ని తీసి మళ్ళా దాన్ని సేఫర్ ఏరియాస్ అంటే ఇందాక బస్తీ వాళ్ళు కూడా ఒక దగ్గర అక్కడ కూడా వాళ్ళు కొంత ఎక్స్ప్రెస్ చేసినారు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా ఎవరికి కష్టం లేకుండా ఉండేటటువంటి పద్ధతిలో మేము ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ ఈ చెరువు కూడా ఒక మనకి 9 నెలల నుంచి 1 year లోపల ఇది మళ్ళీ మనకి బై నెక్స్ట్ మాన్సూన్ కల్లా ఇదంతా కూడా వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం. అండ్ దీంట్లో దాదాపు మనం చూస్తే 2 మిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ కెపాసిటీ ఉండేది. ఇప్పుడు దాదాపు 5 మిలియన్ అంటే 3 మిలియన్ క్యూబిక్ మీటర్స్ పెరుగుతుంది అనమాట కెపాసిటీ. అంటే దీని వల్ల ఈ ఫ్లడ్డింగ్ అనేది ఇక్కడ పూర్తిగా ఈ పక్కన ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ నీళ్లు నిలుస్తుంటే కనుక బస్సులు అవన్నీ ఇక్కడికి వచ్చేటట్టు జరుగుతుంది. ప్లస్ దీనికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఏదైనా మనం చూసినప్పుడు ఈ ఎల్నినో ఫినామినాతో వాటర్ ప్రాబ్లం చాలా సీరియస్ గా ఉంది. రేపు ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా మీకు చాలా తగ్గిపోతుంది అనమాట. అంటే ఈ రీఛార్జింగ్ ఆఫ్ బోర్లు అంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల అంతా కూడా బోర్లు అన్నింటిలో కూడా నీళ్లు మంచిగా వచ్చి మీకు ఎండాకాలంలో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి తయారవుతుంది నెక్స్ట్. సో ఈ 1-2 seasons పడుతుంది రీఛార్జింగ్ చేయడానికి. బట్ ఆ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కూకట్పల్లిలో చూస్తున్నాము, చెరువు దగ్గర నల్ల చెరువు దగ్గర మంచి బోర్లన్నింటిలో కూడా వాటర్ చాలా ఇంతకుముందు 1000 అడుగులు పోతే కూడా లేదు, ఇప్పుడు 100 అడుగుల్లోనే నీళ్లు వస్తున్నాయి. ఆ పరిస్థితి ఇక్కడ కూడా రేపు వస్తాయి. ఆల్రెడీ పునరుద్ధరణ పనులలో మేము ఆల్రెడీ ఎంక్రోచ్మెంట్స్ ఇక్కడ ఏమీ పెద్దగా లేవు ఈ చెరువు దగ్గర. అండ్ 3 ఎకరాలు ఏదైతే బస్తీలు వచ్చినాయో బస్తీలు ఇల్లులు ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన నివాస గృహాలు ఉన్నాయి, వాటిని హైడ్రా ముట్టదు. హైడ్రా పాలసీ ప్రకారం ఆ గతంలో వచ్చిన ఇల్లులు ఏమన్నా వచ్చుంటే కనుక నివాస గృహాలను ఎక్కడ కూడా మేము డిమాలిష్ చేయము. అండ్ ఇది ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా మేము చేస్తున్నాం. ఇది టోటల్గా 28 కోట్లతోటి ఈ 108 ఎకరాల చెరువు పునరుద్ధరణ పనులు స్టార్ట్ చేశాము. చాలా వేగవంతంగా నెక్స్ట్ 9 నెలల నుంచి 1 year లో కంప్లీట్ అయింది. హైడ్రా చేపడుతున్న చర్యల వల్ల కనుమరుగవుతున్న చెరువులకు పూర్వ వైభవం వస్తోంది. ఆక్రమణల తొలగింపుతో పాటు వాటిని పర్యాటక ప్రాంతాలుగా ఆహ్లాదకరమైన పార్కులుగా తీర్చిదిద్దుతున్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ జలవనరులు కాలుష్యరహితంగా మారనున్నాయి.